కర్నూలు జిల్లా నందవరం మండలం హలహర్వి గ్రామంలో మాదిగ కులానికి చెందిన గవ్వల రత్నమ్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నిన్నటి రోజు NH 167 హైవేపై టాటా బులెరో ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ జై భీమ్ MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా నందవరం మండలం హలహర్వి NH 7 హైవే రోడ్డు పైన నిన్న జరిగినటువంటి ఒక సంఘటన చాలా బాధాకరమైన విషయం. మరి ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి ఆ యొక్క కుటుంబంలో అయితే వాళ్ళు ఓదార్చడం కూడా చాలా భయంకరమైన స్థితిలో ఉంది. అటువంటి బాధాకరమైన సంఘటన ఇక్కడ హలహర్వి గ్రామం మరి NH 7 జరిగినటువంటి ఇక్కడ ఒక ఆన్ ది స్పాట్గా ఒక మహిళ బహిర్భూమికి వచ్చి డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆన్ ది స్పాట్గానే అక్కడ నిండు ప్రాణం అనేది వెహికల్తో ఢీకొట్టడం జరిగింది. అక్కడికక్కడే కూడా హుటాహుటిన అంబులెన్స్ పిలిపించి కూడా ఇక్కడ స్థానికులు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించి వెంటనే అంబులెన్స్లో ఇక్కడ ఎమ్మెగనూరులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆ చికిత్స కోసం హలహర్వి గ్రామంలో ఈ యాక్సిడెంట్ విషయంలో ఇక్కడ 15 మంది యాక్సిడెంట్ విషయంలో చనిపోయినారు. ఈ ప్రభుత్వాలు ఏం పట్టించుకోవడం లేదు. ఇక్కడ స్పీడ్ బ్రేక్లు లేవు, డేంజర్ లైట్లు లేవు కాబట్టి చాలా మంది చనిపోతున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వమేమి కేంద్ర ప్రభుత్వమేమి దీనిపైన దృష్టి పెట్టి ఇక్కడ చాలా మంది స్పీడ్ బ్రేక్లు వేసుకొని చాలా చనిపోయే వాళ్ళని రక్షించాలని కూడా మేము కోరుతున్నాము అధికారులు. అదేవిధంగా చిక్కం జానయ్య గారు జై భీమ్ MRPS రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య గారు దీని విషయమై స్పందిస్తున్నారు. మాట్లాడుతున్నారు. నిజంగా అయితే ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా హలహర్వి గ్రామంలో దళిత మహిళ ఇక్కడ ఈ హైవే 167 అంతర్జాతీయ రోడ్డు నందు బహిర్భూమికి వచ్చి మరి ఇక్కడ రాత్రి డ్రైవర్లు నిర్లక్ష్య కారణంగా మరి మత్తులో అతివేగంగా వచ్చి కూడా రత్నమ్మ అనే మహిళ కూడా చనిపోవడం కూడా చాలా బాధాకరం. కేవలం ఈ హలహర్వి గ్రామంలోన రత్నమ్మ మాత్రమే ఈ ప్రమాదాలకు గురైతే చనిపోలేదు. దాదాపుగా 15 మంది ఇక్కడ చనిపోవడం జరిగింది. అయ్యా, ఈ జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ మండల మెజిస్ట్రేట్ కానీ అదేవిధంగా R&B అధికారులు కానీ ఆ నిర్లక్ష్యం కారణంగానే ఈ హలహర్వి గ్రామంలో కూడా యాక్సిడెంట్లు జరిగి మరణిస్తున్నారు. మరి చాలా మంది వాకింగ్కి వెళ్తున్నప్పుడు, పొలాలకు వెళ్తున్నప్పుడు, విద్యార్థులు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఈ విధంగా చాలా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ హైవేలోన జీబ్రా క్రాసింగ్ అసలు ఈ జీబ్రా క్రాసింగ్ వల్ల కూడా చాలా ప్రమాదాలు కూడా వేయలేకపోవడం వల్ల కూడా జరుగుతున్నాయి. కనీసం స్పీడ్ బ్రేకర్ కూడా లేకపోవడం కూడా ఈ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మరి అదేవిధంగా R&BSC గారు మరి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తక్షణమే హలహర్వి గ్రామం వైపు కూడా ఇక్కడ అంతర్జాతీయ రోడ్డు పైన కూడా స్పీడ్ బ్రేకర్లు కూడా ఏర్పాటు చేసి
జీబ్రా క్రాసింగ్లు కూడా ఏర్పాటు చేయలేకపోతే భారీ ఎత్తున కూడా ఆలర్వి గ్రామస్తులను కలుపుకొని JBMMRPS సంఘం నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్నటి దినమున రత్నమ్మ అనే మహిళ ఇక్కడే ఉంటే కూడా యాక్సిడెంట్ అయి చనిపోతే ఏ ఒక్క అధికారి కూడా నిమ్మక పట్టించుకోలేక దాఖలు కూడా లేకపోవడం కూడా చాలా దురదృష్టకరమని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ మహిళ కూడా ఏదైతే యాక్సిడెంట్ అయిందో ఆ అధికారులు కూడా స్పందించి వారికి ఆర్థిక సాయంగా కూడా అందించే విధంగా మీరు చేతులు కూడా ఇవ్వాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఆలర్వి గ్రామంలో ఏ ఒక్కరు కూడా ఇక్కడ ప్రమాదానికి గురైతే ఖచ్చితంగా ఇక్కడ MRO గాని MPDO గాని అదేవిధంగా NRES వాళ్ళే బాధ్యత వహించాలి. వాళ్ళపైనే FIR నమోదు చేసి వాళ్ళని సబ్ జైలు కూడా ఎత్తిచ్చే మార్గాన్ని కూడా JBMMRPS సంఘం కూడా తెలియజేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే R&B అధికారులు ఇక్కడ స్పీడ్ బ్రేకర్లను జీబ్రా క్రాసింగ్లు కూడా వేయకపోతే వారం లోపల కూడా వేయలేకపోతే ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష కూడా ఈ ఆలర్వి గ్రామంలో కూడా కూర్చుంటామని కూడా హెచ్చరిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే రత్నమ్మ అనే దళిత మహిళ చనిపోయిందో ఆమె ఆత్మకు కూడా శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ వర్ధిల్లాలి JBMMRPS వర్ధిల్లాలి JBMMRPS వర్ధిల్లాలి చిక్కం జనగర్ నాయకత్వం వర్ధిల్లాలి